సీఎం సురేష్ నాయుడు గారు మరియు వారి సోదరులు సీఎం రమేష్ నాయుడు గారు ఎంపీ గ్రాంట్ కింద 2023లో గ్రాంట్ విడుదల చేయించుకున్నారు. గ్రాంట్ విడుదల చేయించుకొని 2023లో పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? అంటే అప్పుడు దేశంలో డబ్బు లేదా, మీకు చేయడానికి ధైర్యం లేదా? ఈరోజు ధైర్యం ఎందుకు వచ్చింది? ఈరోజు డబ్బు ఉందా దేశంలో? ఆర్థిక వ్యవస్థ అంత బాగుందా? ఆ రోజు బాగలేదా? దీనికి ఒకటే నిదర్శనం, ఆ రోజు వాళ్ళు 2023లో పనులు స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈరోజు ఏదైతే గుడికి సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు గురి చేసుకున్నారో, ఆల్రెడీ గురి చేసుకున్నారు, అది ఆ రోజు బయట పెడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అని చెప్పి ఆ రోజు పనులు స్టార్ట్ చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆయన అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు. సో ఎవరు మాట్లాడరు, నాకు ఎదురు ఉండదని చెప్పి ఆ స్థలానికి ఆక్రమణకు గురి చేసుకొని 3.9 ఎకరాల్లో ఉన్న భూమిని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టకుండా కేవలం 1 ఎకరంలో మాత్రమే కాంపౌండ్ వాల్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు 1 ఎకరంలో కాంపౌండ్ వాల్ కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు? మీరు నిర్ణయించుకునే దానికి కారణం ఏంటి తెలుసా? ఆ 1 ఎకరంలో కడితే నేను బీగం వేసుకుంటా, గేట్లు పెట్టుకొని, బీగాలు మా ఇంట్లో ఉంటాయి, నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు ఊర్లో ఎవరు లేరు, నా ఇష్టానుసారం అయిపోద్ది, రాబోయే కాలంలో నేను దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో పోర్ట్లోతో 2014-19లో వచ్చినటువంటి కుట్టు మిషన్ల కేంద్రం ఉంది, ఒక కాంపౌండ్ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఆ కుట్టు మిషన్ల భవనం వర్కింగ్లో ఉందా? లేదు. ఎందుకంటే నీ ఆధీనంలో ఉంది, ఎవరు వచ్చి అడగాలి నిన్ను? ఇప్పుడు వచ్చి అడిగినాం, అయ్యా నువ్వు 3.9లో కాంపౌండ్ వాళ్ళు కట్టయ్యా, మాకు కడితే మేలు అవుతుంది, అందరూ వచ్చిన ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట బేషరతుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు. అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు, ఆపేసినారు, చిన్న గలాట జరిగిందంటున్నారు. గలాట ఎందుకు జరిగిందో చెప్పంటారా? దయచేసి మీరందరూ హిందువులు గమనించండి. ఆయన సభా ప్రాంగణంలో, గుడి ప్రాంగణంలో, గుడి లోపల సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతా అంటే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు గుడి ప్రాంగణంలో సిగరెట్ తాగుతావని అడిగినందుకు నీ బుద్ధిని చేసుకోపోరా అంటాడు. అవయ్యా నువ్వు సిగరెట్ తాగుతావా? నేను అడుగుతానా? ఇప్పుడు అడుగుతానయ్యా ప్రెస్ ముందరా, నువ్వు సిగరెట్ తాగుతావా? ఇప్పుడు చెప్పు నేను సిగరెట్ తాగుతా అని. నువ్వు నా ముందర సిగరెట్ తాగింటే తెలిసిందు, నేను బయట కూర్చోన్నా దీక్షలో, నువ్వు నా ముందు వాళ్ళకే ఉన్నాను. మన పార్టీ వాళ్లకు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, చివరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకు కూడా నువ్వు మోసం చేసినావు పోయా. ఆయన సాయం చేయమంటాడు, ఈయన సాయం చేయడు. ఆయన కార్యకర్తలకి నువ్వు చేయిపో రమేష్ అంటే మనం చెయ్యం. ఎందుకు చేస్తాం? మనం చేసేవాడు గొప్పోడవుతాడని చెయ్యం. తర్వాత భూములు 2014-19 గవర్నమెంట్ వచ్చింది, పచ్చని పొలాలయ్యా, వరి పంటలు, ఆకుకూర తోటలు, పశువులకు గడ్డి, ఈ 3 పోర్ట్లోతులో ముఖ్యంగా జరిగేది. పశువులు ఎక్కువ ఉన్నాయి, వరి మీద ఆధారపడతారు, కూరగాయ తోటలు, కొంతమంది కూరగాయ తోటలు వేసుకొని ప్రొద్దుటూరుకు పోయి మార్కెట్లో అమ్ముకుంటారు. ఓట్స్ లేక తోటలు, పచ్చని తోటలు చూడలేక లిక్కర్ ఫ్యాక్టరీ పెడుతున్నా అని చెప్పినాడు, మోడల్ స్కూల్ కడుతున్నా అని చెప్పినాడు. లిక్కర్ ఫ్యాక్టరీ, మోడల్ స్కూలు. పశువులు ఉంటే రోడ్ల మీద పేడకాళ్ళు పడతాయంట, రోడ్ల మీద పేడకాళ్ళు పడతాయి, అశుభ్రంగా ఉంటాయంట రోడ్లు. రెడ్డి గారి వీధి రోడ్లు అశుభ్రంగా ఉంటాయి, మిగతా చోట్ల బాగుంటాయి నేడు. మీ ఇంట్లో ఉన్నాయి పశువులు, నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. మేము నీళ్లకు నీ ఇంటికాడ నుంచి పోతానే, అప్పుడు ఊర్లో కుళాయిలు లేనప్పుడు నీ ఇంటికాడి నుంచి పోతానే, నీ ఇంట్లో ఉంటున్నాయి పశువులునా, నీ ఇంట్లో ఉంటున్నాయి పశువులు. అట్లాంటిది నీ కులంలో ఒక పశువు అన్న, అంటే ఒక ఎనుమన్న ఉందా, ఒక ఆవన్న ఉందా నీ కులంలో? దా మా ఇళ్ళల్లో ఎంతమంది చేస్తున్నారో
డబ్బు ఉందా డబ్బు లేదా కాన్సెప్ట్. ఖాళీగా ఉండకూడదు, ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇప్పటికి కూడా కాళ్ళు బాగాలేకుండా మోకాలు నొప్పులు వచ్చినా కూడా పశువులు పెంచుతున్నారు. నువ్వు ఏం చేసినావు తెలుసా? నికృష్ట బుద్ధి ఏం తెలుసా నీది? పశువులు అందరూ అమ్ముకోవాలి, ఎవరు ఉండకూడదని లిక్కర్ ఫ్యాక్టరీ కోసం 50 ఎకరాలు, మోడల్ స్కూల్ కోసం 30 ఎకరాలు భూమి తీసుకొని, లిక్కర్ ఫ్యాక్టరీ కోసం తీసుకునే భూమి 7 లక్షలు, మోడల్ స్కూల్ కోసం తీసుకునే భూమి 11 లక్షలు. ఇష్టపూర్వకంగా ఇచ్చిన భూములు కాదు ఇవి. బలవంతంగా భయపెట్టి ఒకరి దగ్గర తీసుకొని ఏం వాళ్ళు ఇచ్చినారు కదా నువ్వు, వీళ్ళు ఇచ్చినారు కదా నువ్వు, ఈ టైప్ ఆఫ్లో అందరినీ క్రియేటివ్ చేసి భూములు లాక్కున్నాడు. భూములు లాక్కొని బీడు భూములు పెట్టినాడు. ఇప్పటికి ఎన్నేళ్ళయింది? 8 సంవత్సరాల నుంచి బీడు భూములు పెట్టినాడు. తర్వాత ఊరి నీటి నిల్వ కోసము అప్పుడు 2017లో చెక్ డ్యాములు వదిలింది గవర్నమెంట్. ఎక్కడన్నా పెద్ద పెద్ద వంకలు పోయేది నీరు వృధా కాకుండా పైరు కోసము, అంటే తోట పొలాల కోసము ఈయన చెక్ డ్యాములు ఊర్లో 1, 2, 3, 4 చెక్ డ్యాములు కట్టినాడు. చెక్ డ్యాములు కట్టినాడా? ఈ చెక్ డ్యాములు ఎందుకు కట్టినాడో తెలుసు అసలు విషయము? చుట్టూ ఆయన భూములు ఉన్నాయి. ఈయన ఇప్పుడు నేను ఏదైతే భూములు కొన్నాడని చెప్పినానో ఆ భూములు చుట్టూ చెక్ డ్యాములు కట్టుకొని సైడ్ వాళ్ళు, ఇప్పుడు డ్యాము కట్టినా నదులకు మనం పైన పోవడానికి, మనుషులు పోవడానికి, ట్రాక్టర్లు పోవడానికి మనం వాల్ ఉంటుంది, ప్రొటెక్షన్ వాల్. ఆ ప్రొటెక్షన్ వాల్ ఉంది కదా, ఎవరైనా ప్రొటెక్షన్ వాల్ వదిలి లోపల ఫెన్సింగ్ వేస్తారు. మా అన్న అట వేయడు, మా అన్న బయట పక్కకి వేస్తాడు. మీరు తిరుగుతానే ప్రజలు, ఎనుములు ప్రజలు తిరుగుతారు కదా, తిరగకూడదు. మా అన్నకు ఎవడు బ్రతకూడదు, నేనే బ్రతకాలి ఊరిలో, నేను చెప్పిందే వేదం. మళ్ళీ నేను ఎవరికి సాయం చేయను. సాయం చేస్తే మీరు గొప్పలు అవుతారు. మేము చెప్పినట్టే బానిస బతుకులు బతకండి, మేము చెప్పిన విధానంలోనే మీరు ఉండండి. కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే ప్రతిదీ కూడా నిజం. తెలుసుకోండి, అధికారులు కూడా తెలుసుకోండి. పోర్టులో అసలు ఏం జరుగుతుంది, ఏ వర్కులు శాంక్షన్ అయ్యే గతంలో ప్రజలు ఆ వర్కుల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు ఇంకొక 100 ఎలక్షన్లు చేసుకుని నీకు అంత మెజార్టీ ఇయ్యరేమో ప్రజలు. నీకు ఇచ్చినారు ప్రజలు, నిజంగా చెప్తున్నా ఇచ్చినారు. 3,300 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు. 4,500 ఓట్లు పోలైతే 3,300 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా కూడా ఏదో మంచిగా ఇచ్చావు, ఏదో ఆ నీళ్ళు ఇచ్చావు, నీ గురించి తెలిసినా కూడా వేసినారు జనాలు. నువ్వేం చేయాలయ్యా? నెత్తిన పెట్టుకొని ఊరంతా తిరగాలను. అట్లాంటి ప్రజలకు ఏం చేసినాడు చెప్పమంటారా? 99 నుంచి రాజకీయంలో ముందుకు వచ్చినాడు. వాళ్ళ అబ్బా ఫస్ట్ వాళ్ళ తాత ఉన్నాడు. వాళ్ళ తాత తర్వాత ఈయన 99 నుంచి కొంచెం యూత్లోకి వచ్చిన తర్వాత నుంచి 25-30 సంవత్సరాల మధ్యలో నుంచి తిరగడం మొదలుపెట్టినాడు. ఈయన అంతటికయ్యా ఆయన తిరిగింది, ఆయన చేసింది ఇదిగో ఈయన శివారెడ్డి అని. ఈయన 25 సంవత్సరాలు ఆయన రాజకీయం చేసినంత కాలం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, ప్రతి సెకండ్ క్యాడర్కు ప్రతి ఒక్కరికి తెలిసిన ఈయన కూడా మోసం చేసినాడయ్యా. చివరికి నమ్మించి, ప్రతిసారి నమ్మించి మాటలే. ఆ రోజు ఈయన ఏ పని చేస్తున్నాడు, ఈరోజు అదే పని చేస్తున్నాడు. నిన్ను నమ్ముకునే దానికి బదులు వేరే ఏ లీడర్ని నమ్ముకొని రాజకీయం చేసినా కూడా ఏ స్థాయిలో ఉండిందో అది కాలం నిర్ణయిస్తుంది, మనకు తెలియదు. నువ్వు ఏం చేసినావు? నువ్వు రాజకీయ నాయకుడు అంటున్నావు. తన కింద ఒక వ్యక్తి రాజకీయం 25 సంవత్సరాలు చేస్తే ఎంత రాజకీయ భవిష్యత్తు ఇస్తారు మీకు తెలీదా? ఎంత ఎలివేషన్ ఇచ్చేది? నువ్వు 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయని నువ్వు 2 సార్లు రాజ్యసభ తెచ్చుకున్నావే, మాయ మాటలు, కల్లిబుల్లి మాటలు చెప్పి. ఒక్క రోజన్నా నీ రాజ్యసభ లెటర్ను ప్రజల కోసము, కార్యకర్తల కోసము ఉపయోగించినావా? పార్టీ కోసము? ఎంతసేపు నీ అవసరాలకు జమ్మలమడుగుల ప్యాకాడ్ క్లబ్ మీద లెటర్ ఇచ్చాడు. అనకాపల్లి ఎంపీ లెటర్ అంట. అనకాపల్లి అంటే లోకల్గా వైఎస్ఆర్సీ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ప్యాకాడ్ నడుపుతున్నారు, మేలుకొని అన్నారు కదా. అక్కడ నడపలే కాబట్టి వాళ్ళు ఈలే కదా. మీరు ఒకసారి బాగా గమనించండి. ఎంపీ ఉన్నాడు కదా అవినాష్ రెడ్డి గారు, ఆయన ఏమన్నా లెటర్ ఇచ్చినాడా? నీకు అంత ఇంట్రెస్ట్ ఏమన్నా అంటే ఆయన భారతీయ జనతా పార్టీలో ముందుకు పోతున్నాడు, నువ్వే ఆడేనికి వచ్చావని నీ సావు. నీకు అంత అవసరం ఏమొచ్చింది?
2020లో నా జాబ్ తీసిన అవుతూ ఒక లెటర్ ఇవ్వచ్చు కదా నాకు కలెక్టర్ గారి దగ్గర. మా వాంది ఏ తప్పు లేకుండా మా పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ఉద్యోగం తీసినాడని ఇచ్చినచ్చు కదా నన్ను అభిమానం తప్పు నీ దగ్గరే ఉన్నాయి కదా. నేను కూడా నీ లెటర్లు నీ స్వార్థం కోసము, నీ స్వలాభం కోసము, నీ స్వయం కృషి కోసము తప్ప నీ లెటర్లు నీ రాజకీయ భవిష్యత్తు కూడా ఈడుండే ప్రజల కోసమో, పోట్లోతి గ్రామ ప్రజల కోసమో, నియోజకవర్గ ప్రజల కోసమో, జిల్లా ప్రజలను ఉద్ధరించాలనో నువ్వు ఏమి చేయవునా. నువ్వు ఆ ఉక్కు ఫ్యాక్టరీ తీసే కూడా నీ స్వయం కృపాద కోసమే. మరి ఈరోజు మొన్న 5 ఏళ్ళు ఉన్నావు కదయ్యా, భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయినావు కదా, తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి తేవచ్చు కదా స్టీల్ ప్లాంటు. నేను స్టీల్ ప్లాంట్ కోసం పోయినా చెప్పుకుంటే నీకు ఈరోజు ఏం చేసినావు నువ్వు? ఊర్లో ప్రజలకు చేయవు, నియోజకవర్గంలో ప్రజలకు చేయవు, జిల్లాలకు ప్రజలకు చేయవు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయవు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయవు. నువ్వు చేసేది ఎవరికి తెలుసు? నీ వర్కులకు బిల్లుల కోసము రాత్రిళ్ళు ఏ అధికారం ఉంది, ఏ నాయకుని కాడికి పోతే నా బిల్లు శాంక్షన్ అవుతుంది. పచ్చని యాప్షెట్ కింద కూర్చొని చెప్తున్నాడు సురేష్ నాయుడు. నేను 2019 అధికారం పోయినాక ఈయనున్న జిల్లా పార్టీ అధ్యక్షునితో పెద్దసారి కాడికి పోయేస్తే మాజీ సీఎం గారి దగ్గరికి మనకు రాయేష్ నాడు అంటే వాళ్ళ చిన్న తమ్ముడు జగన్ రెడ్డి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తాడయ్యా నాతో. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాతో చెప్తాడు. నా తమ్ముడు పచ్చని ఆప్షన్ కింద కూర్చొని ప్రమాణం చేయమని కాణిపాకం వచ్చి ఈ మాట అనలేదేమో. సిగ్గానే ఉండాలయ్యా. మనకు 10 రూపాయలు సంపాదించుకున్నాం, పార్టీ మనకు గౌరవం ఇచ్చింది, పార్టీ పదవులు ఇచ్చింది. ఏం చేసినాము ఆ పార్టీకి మనము? నేను చేసా ఆ పార్టీకి జెండా పడుకొని మోసినా. ఈయన మోసినాడు, ఆయన మోసినాడు. ఎవరి పార్టీ వాళ్ళకు హక్కు, ఎవరి పార్టీ వాళ్ళకు హక్కు, ఎవరి పార్టీ వాళ్ళకు వాళ్ళ ఇష్టము. వాళ్ళ జెండాలు మోసినారయ్యా నికర్షగా నీతిగా 5 ఏళ్ళు. ఈరోజు నువ్వు అధికారం వస్తే తెలుగుదేశం, అధికారం రాకపోతే వేరే పార్టీ. మాకు చేత కాదు నాయన నీ మాదిరి. ఎందుకంటే మేము కోట్ల వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు, మేము ఇంకో పార్టీకి పోయి దేహాల్సిన అవసరం లేదు. మేము పార్టీలో సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం, ఉంటాము, తిరుగుతాము. నువ్వు బద్దలు లేచి 3 పార్టీలు మారుతుంటావు. మాకు అవసరం నీతో పార్టీ కండవా కప్పుకున్నాడు ఆ రోజు. నువ్వు పోయినావు, మేము కప్పుకోలే. నీ అవసరం కోసం, నీ స్వలాభం కోసం పోయినావు, మేమేం కప్పుకోలే. సొంత సామాజిక వర్గం అంటే ఆయన సురేష్ నాయుడు కదా, ఆయన సామాజిక వర్గం. ఆయన ఇంటి కోసము ఎంతమంది ఇళ్లను కూల్చేసినాడో తెలుసా? ఒకసారి రాండి ప్రెస్ వాళ్ళు, పోట్లోతులు అన్ని వీడియోలు తీసుకోండి. ఏం జరిగిందని నన్ను కాదు, మీరు ప్రెస్ అని తెలియకుండా సామాన్య ఒక మనిషిగా వేరే ఊరి నుంచి వచ్చినా ఈ ఊర్లో ఉండాలనుకుంటున్నా ఏంది పరిస్థితి అని మీరు కనుక్కోండి. వాళ్ళ సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేసినాడయ్యా. ఇల్లులు కూల్చినాడు తన ఇంటి కాంపౌండ్ వాళ్ళ కోసం. ఒక అతను మిగిలినాడు ఎనుములు పెట్టుకొని. తన ఇంటికి ఎదురుగా గడ్డివా ఉందని చెప్పి అతన్ని పిలిపించి నా ఇంటికి ఎదురుగా దిష్టినట్టుంది, ఇది అది తీసేయి అంటాడు. తీయలేదని అతని మీద చెయ్యి చేసుకున్నాడు. చెయ్యి చేసుకోలేదనేది నిజమా? నువ్వు చెప్పు, మనసాక్షి చేసుకొని గుండెల మీద చెయ్యి చేసుకొని చెప్పు. మేము కొట్లే, మేము ఆ గడ్డివాం తొలగించలే, అతన్ని భయపెట్టలే అని. మేము భయపెడితే మా ఇల్లు కూడా దెంకుంటాం ఆయన, మాకు తెలిసిది, మాకు గౌరవించినాం, నీకు భయపడలే. ఊర్లో ఎవరమైనా సొంతూరులో రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు విభేదించకూడదు అనేది ఒక సామెత ఉంటుంది ఎవరికైనా. ఆ విభేదించకూడదని చెప్పే విభేదించలే ఇన్నేళ్ళు. ఇంకా మాతో కాలే, మేము విభేదించకుండా నువ్వు మంచి చేయి. నేను దేవుడికి పోయినాయా, ఒక 500 సార్లు పోయింటా దేవుడికి. ఉర్లగుంటకు పోయింటా, నిర్జీ చూసినాం, పక్క ఊరు కోటం చూసినాం, తర్వాత ఈ మాచిరెడ్డిపల్లె, కామ్నూరు ఇవన్నీ చూసినాము. ఎక్కడ కూడా వాళ్ళ ఊర్లో జనాల్ని ఈ విధంగా కాదు, 1% కూడా పీడించడం లేదయ్యా. దేవుళ్ళు ఇంటి పక్కన ఎనుములు ఉంటాయా? ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా చర్చి ఉంటుందియా. ఎమ్మెల్యే ఇంటి ఎదురు కూడా ఏం చేస్తావు? ఈయన కాంట్రాక్టర్ కదా, ఏదైనా వర్క్ చేస్తే 30% లెక్క వస్తుంది. బాగుండే రోడ్డు కూడా గెలికి తీసి దాన్ని రోడ్ వేస్తానని చెప్పి శాంక్షన్ చేయించుకుంటాడు. ఎందుకంటే ఆ 30% డబ్బు కావాలి కదా ఆయనకు. ఏది చేసినా డబ్బు కోసమే. ఆ పంచాయతీ చేతిలో ఉంది అసలు విషయం. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ ఒక సీఎం అయినప్పుడు రాష్ట్రంలో
ప్రతి ఒక్కటి ఇండస్ట్రీలు రావాలి, ప్రతి ఊర్లో ఎవరికి చేయనట్లు వాళ్ళు బిజినెస్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉంటుందా? సబ్సిడీలు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? ఈయన ఏం చేశాడు తెలుసా? మా ఊర్లో 10 ఇటుకల ఫ్యాక్టరీలు ఉన్నాయి, 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 2014 నుంచి 9 నుంచి ఉండేవి ఉన్నాయి, 19లో 14 నుంచి పెట్టుకునేవి ఉన్నాయి ఇండస్ట్రీలు. ప్రత్యక్షంగా పరోక్షంగా 50 మందికి ఉపాధి కలుగుతుంది. ఆ ఇండస్ట్రీలకు నోటీసులు పంపిస్తాడయ్యా, ఇండస్ట్రీలు ఆపమని, కరెంటు కట్ చేయమని కరెంటులకు లెటర్ పెడతాడయ్యా. ఇంత నీచపు బుద్ధి కలిగిన వ్యక్తి అయినా ఈయన మళ్ళా ఏమనంటే నేను అభివృద్ధి చేస్తున్నా అంటాడు. అభివృద్ధి అంటే లేని దాన్ని సృష్టించేది కాదు నాయన, ఉన్నదాన్ని ఎట్లా డెవలప్ చేసి దాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించేది దాన్ని అభివృద్ధి అంటారు. ఇప్పుడు కడపలో చూసాం బుగ్గంగా, దాన్ని ఉన్నదాన్ని రాబోయే కాలంలో వర్షాకాలం వస్తే ఆ కంప చెట్లు దాని వ్యవస్థ వల్ల ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి అంటే ఉన్నదాంటి వల్ల సమస్య వస్తుంది. ముందు ఉన్నదాంతో ఏ సమస్య వస్తుందో తీసుకొని దాన్ని శుభ్రం చేసుకుంటే లేని దాని గురించి ఆలోచించవచ్చు. ఉన్నది చేయించినారు, నెక్స్ట్ వాళ్ళ ఆలోచన ఏంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది అయిపోయింది సబ్జెక్టు. నెక్స్ట్ ప్రజలకు ఉపయోగపడేది ఏం చేయాలి, దీన్ని అభివృద్ధి అంటారు. ఉన్నదాన్ని వదిలేసి నేను ఇంకొకటి తెస్తానా అంటే ఉన్నదాని వల్ల నీళ్ళు వచ్చి కడప మునిగిపోయినాక నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? కొత్తదాన్ని తెచ్చి ఏం చేస్తాం నాయన? ఉన్నదాన్ని మీరే చెప్పండి. బుగ్గంక ఇప్పుడు ఎంత పరిశుభ్రకరంగా ఉందో మీరే చెప్పండి. అది డబ్బు ఎంత అయిందనేది మనకు అనవసరం. ప్రజలకు మేలా కాదా? ప్రజలకు అవసరం. నువ్వు చెయ్యవు. నువ్వు పోట్లవతిలో చెప్పినా కదా, మొన్న ఒక 30 మంది మాకు మినిస్టర్లు వచ్చారు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారన్నావు. ఆయన 5,000 మంది ఓట్లు, 9,000 మంది జనాభా. కనీసం ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చినాడంటే ఎంతమంది ఇంటికాడికి పోతారు మీరే చెప్పండి. 9,000 మంది జనాభా ఉంది, ఎంతమంది పోతారు? ఓ 10% వేసుకున్నామా? లేదులేండి, ఒక 5%, 450 మందినా పోతారా? ఎంతమంది వచ్చినారో నేను మినిస్టర్ గారిని అడుగుతున్నా. మీరు యాడికి పోయినా రామ్మోహన్ నాయుడు వచ్చినాడంటే ఎవరే తెలియని వ్యక్తి? తెలియని వ్యక్తి ఎవడు? తెలియని యూత్ ఎవరైనా ఉన్నారా? కనీసం ఫోటో కోసమన్నా పోతాం కదా. ఆయన మీద అభిప్రాయం అది ఉంది కాబట్టి రాలే. మీ మీద వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఎవరికి లేదు, అందరికీ అభిమానమే. వచ్చిన వాళ్ళు మా ఊరికి వచ్చారని మిమ్మల్ని చూసి ఎవరు రాలేనాయన మీ ఇంటికాడికి. మీ పరిస్థితి అటు ఉంది, మీ దౌర్భాగ్య స్థితి. మా దౌర్భాగ్య స్థితి ఆ ఊర్లో పుట్టడం, నువ్వు కాదు, మా దౌర్భాగ్య స్థితి నాయన. మేము ఆ పోట్లూరులో పుట్టి పెరుగుతున్నాం చూడు, మా దౌర్భాగ్య స్థితి. మాకు ఒక ఊరైనా కట్టియండి చంద్రబాబు నాయుడు గారు, మాకు ఒక ఊరు కట్టియండి సపరేట్గా. మిగతా వారికి ఆయన ఒక్కడే ఉంటాడు ఊరిలో, అంతా ఆయన కొనుక్కొని ఆయన ఒక్కడే ఉండి ఎన్నేళ్ళు అనుభవిస్తాడో అనుభవించుకోమను. గవర్నమెంట్ వస్తానే 4వ తేదీ రిజల్ట్, అప్పుడే వస్తానే ఎవరు ఏ లీడర్ కూడా ఏం చేయాలి, ఎట్లా గవర్నమెంట్, మనం ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము, ఏ విధంగా కార్యకర్తలను ఈ దాంతో ఉంటే ఈయన ఏం చేసినాడు తెలుసా? 4 కోట్లు ఇసుకెత్తినాడయ్యా. స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఎవరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు. ఏమంటాడో సార్ ఏమంటాడని. ఈయన మాత్రం 4 కోట్లు ఇసుకే ఎత్తినాడు రాత్రిలో కుక్లైన్లు పెట్టి ఈయనను చూసి తర్వాత తెచ్చారు స్కీము. పొద్దునైనా ప్రజలు పోతారని చెప్పి ఫ్రీ స్కీమ్ ఇది ఈయన వల్లే పెద్ద ఇష్యూ అయింది అప్పట్లోనే. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. నిన్న కూడా చెప్పినా, ఊర్లో బీసీలు ఉంటారు, వాళ్ళ భూములు ఉంటాయి, 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఎవరి స్థాయి కొద్దీ. అప్పుడు గతకాలం నుంచి అప్పుడు రేట్లు తక్కువ కొన్నారు, అమ్ముకోలే. ఈయన ఆ భూములను 2 కోట్లు 3 కోట్లు పోయే భూములను 30 లక్షలు ఇచ్చా వచ్చి సంతకం పెట్టిపో అంటాడు. ఈయన చెప్పే మాట ఇదే, 30 లక్షలు ఇచ్చా వచ్చి సంతకం పెట్టిపో అంటాడు. అసలు వాడికి అమ్మే ఉద్దేశం ఉందా లేదా, వాళ్ళ మనోభావాలు ఏంటి, ఏమయ్యా ఎంత మటుకు వాళ్ళు మాట్లాడలేరు, ఎవరికి చెప్పుకోలేరని నీకు నచ్చినట్లు నీ బుద్ధి పుట్టినట్లు చేస్తున్నావే. అయ్యా ముసలన్న గారిదయ్యా, దూదాకులది
రేగళ్ళు అంటాం, మనం రేగలు అంటాము. శ్మశానికి పెన్నా నదికి పోయే దావలో 3 ఎకరాల భూమి వాళ్ళని అడగకుండానే ఇప్పటికీ వాళ్ళ పేరు మీద ఉందియా. ఆక్రమణ గురి చేశాడు. గురి చేసి చుట్టూ ఆయన వాళ్ళు వేసుకొని ఫెన్సింగ్ వేసుకోన్నాడు. రాసుకోవాలి ఇది మీరు తప్పకుండా. పొద్దున నేను ముఖ్యంగా చెప్తున్నా, ఏబిఎన్ పేపర్ రాయాలి. ఇది నిన్న ఏబిఎన్ పేపర్ రాశారు కార్యకర్తలు, తెలుగు వైసీపీ కార్యకర్తలు రాశాడు. ఎవడా వైసీపీ కార్యకర్త? ఎవడు పార్టీలో జెండాలు పట్టుకున్నాడు నీకు దీక్షలు చేశారు? యాడు తెలుగుదేశం నాయుడు టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి నువ్వు రాచరావు? సభ్యత్వాలు ఎన్ని చేశాడు చూసుకోపోండి. ఫస్ట్ మీరు పోయి పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. కానీ గవర్నమెంట్ వస్తానే 5,000 మంది ఉంటే ఎన్ని సభ్యత్వాలు చేయాలి తెలుగుదేశం పార్టీకి? 1 కోటి సభ్యత్వాలు అయినాయి. కోట్ల వదిలి ఎన్ని సభ్యత్వాలు చూసుకోమని. నేను ఎన్ని చేసినాడో చూడమను. నేను చేశానంటే బెదిరింపులు. కాణిపాక వినాయక సాక్షిగా రమ్మను. భూపేష్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించాడో లేదో. నేను సభ్యత్వాలు చేస్తా అంటే నేను ఇంకో పని చేస్తే ఏదైనా కార్యక్రమం నువ్వు వాంతో చేస్తే నేను నీకు ఓట్లు లేపినన్నాడు. బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు భూపేష్ రెడ్డిని. చేసుకోపో బ్లాక్మెయిల్. నేను చెప్పిన ఇన్ఛార్జికి పోయా నా ఒక్కడికి నేనేం బాధపడను, నువ్వు గెలవాలి నువ్వు అని చెప్పి నేను చెప్పినా లేదా కనుక్కోండి. నేను హీరో కూడా ఆ మాట మీద నిలబడుతున్నా. ఏం నీకంతా పార్టీ కార్యకర్తలు ఉంటే నచ్చదు నీకు. నువ్వు వైసీపీ కార్యకర్తలను రాసినావే, ఈడ ఉండే చేస్తావు నువ్వు. రాజకీయం చెయ్యొద్దు. ఎందుకు నీకు టికెట్ ఇచ్చారని నీకు అన్నాయి క్యాంటీన్ పెట్టావు. నువ్వు గుండెలు మీద చేసుకో. ఏంటికి పెట్టావు నువ్వు అన్నాయి క్యాంటీన్? తెలియదు అనుకున్నావా? పార్టీకి తెలీదా? పెట్టు. నువ్వేం గవర్నమెంట్ అయ్యా నువ్వు 14-19లో లెక్క సంపాదించావు. పెట్టు. ప్రజల లెక్క సంపాదించావు కదా అన్యాయంగా. అదే పెట్టాము అనుకున్నాం మేము కూడా. అన్నాయి క్యాంటీన్ పెట్టేప్పుడు ఆనందపడ్డాం. అయిపోయి 10 కోట్ల లెక్క అని. ఏంటికి పెట్టావు? మళ్ళీ ఎందుకు పెట్టు? ఇప్పుడు పెట్టు అన్నాయి క్యాంటీన్ స్పెషల్గా పెట్టు. నువ్వు ఒకటి ఎర్రగుంటలో లేదు కదా, నీకు టికెట్ రాలే, అయిపోయింది. ఇంకా మీకు అసలు విషయం తెలుసా? ఎలక్షన్కి ముందు అన్న అనకాపల్లి వినాడు ఇక్కడ ఆదినాటి ఓడిపోవాలని. మీకు అసలు విషయాలు తెలియదు. ఇవన్నీ ఓడిపోవాలని వినాడు. ఎన్ని రోజులు ఉన్నాను. నీ తమ్ముడు వచ్చి ఓటేసి వినాడు. ఎందుకు? ఓటేడు ఉంది కాబట్టి. ఆయనకు ఒక స్పెషల్ ఫ్లైట్ ఉంది కాబట్టి పోనొక గంట రానొక గంట, ఓటేనికి 5 నిమిషాలు. వచ్చి ఓటేసి వినాడు. ఓటీటీ ఉంది కాబట్టి. అదెందుకు? వాడు సానుభూతి వస్తుంది మాకు. నేను ఓటు వేసి వచ్చాను అంత దూరం పోయని. ఏదైనా నీ స్వలాభం కోసమే. మనం రాజకీయం చేస్తున్నామంటే, రాజకీయం అంటే చెప్తాను నేను, ఇంట్లో తల్లి తండ్రి ఎట్లనో బయటికి వచ్చినాక ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు కాపాడేవాడు. ఇప్పుడు ఇంట్లో తల్లి తండ్రి కాపాడతారు. ఎవరికైనా తల్లి తండ్రి ఉంటారు. ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు నాన్నను అమ్మ అంటే ఏదైనా చేస్తారు. డబ్బు కావాలంటే డబ్బు కానీ, హాస్పిటల్ ఆరోగ్యం బాగా. అట్లా బయటికి వచ్చినప్పుడు సామాన్య ప్రజలకు ఆటంకం కలిగినప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ సరిలేదు అని భావించి రాజకీయ వ్యవస్థను తెచ్చారు. దాన్ని మనం ప్రజల కోసము ముందుకు పోయి నడిపించి చేయాలి. వాళ్ళు సరిగా లేరన్నప్పుడు మనం పోతాం. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో రాజకీయ నాయకుడి కాడికి ఎందుకు వస్తారయ్యా? ఒక ఎంఆర్ఓ పలకుంటేనో, ఒక డాక్టర్ పలకుంటేనో, ఒక కలెక్టర్ గారు స్పందించకుంటేనో వస్తారు. వాళ్ళందరూ పలకరిస్తే రాజకీయ నాయకుల కాడికి ఎందుకు వస్తారు? రారు. ఇది నిజం, వ్యవస్థలో జరిగే నిజం. రాజకీయ వ్యవస్థ అందుకే ఉంది. అంటే వ్యవస్థనే తప్పుపడటంలే. వాళ్ళకున్న బిజీ కారణాల వల్ల, వాళ్ళకున్న ఇది వల్ల వాళ్ళు చేయలేకపోతారు కొన్ని సందర్భాల్లో. అందుకు తొందరగా పని చేయించుకోవడం కోసం రాజకీయ నాయకుని కాడికి వస్తారు. ఇది రాజకీయ వ్యవస్థ అంటే. నువ్వు మాత్రం రాజకీయ వ్యవస్థను ఎటు ఉపయోగిస్తావు? నీ సొంత పనులు ఉంటే కలెక్టర్ గారికి కాడికి పోతావు లెటర్ ఎత్తుకొని. మా సురేష్ అన్న, మా రమేష్ అన్న చేసే ఎన్ని ఇయే మా సురేష్ అన్న చేసేటి. సొంత పనుల కోసం మాత్రమే పోతాడు కలెక్టర్ గారికి. చెప్పమని ఊరి కోసం దేనికోసం పోయినాడు? ఎస్పీ గారి కాడికి దేనికోసం పోతాడు? సిఐ పలకలే నాకు మా ఊర్లో ప్రజలకు ఇబ్బంది వచ్చి సిఐ పలకలే అన్నాడు. నాకు సిఐ పలకడంలే, నాకు డిఎస్పీ పలకడంలే. పలకుంటే సిఐ అంతు. అయ్యా ఈ మీటింగ్కు ఒకటే కారణము, మేము అందరం మాట్లాడుకొని నువ్వు 3.9లో కట్టాలని చెప్పి తీర్మానించుకున్నాం. ఇదే తీర్మానం, ఇదే మాట, ఇదే కట్టుదిట్టము.
మేము 3 రోజులకు మాట మార్చేది లేదు. నువ్వు కట్టుకోవాలనుకుంటే మా ప్రాణం మీద ఎకరాలో కట్టుకో, లేదంటే నువ్వు 3.9లో కడతావా? నేను కూడా వచ్చి నీళ్ళు పడతా. నేను కూడా వచ్చి నీళ్ళు పడతా. మా కోసమే కదా, గుడి కాంపౌండ్ వాళ్ళు మా కోసమే. నువ్వు ఎకరాలో కడతావంటే ఏ చేతులతో నీళ్లు పడతా అని చెప్పినానో అదే చేతులతో గడారు తెచ్చి పడగొడతా. నువ్వు ఎకరాలో కడితే నీ బలం ఎంత ఉందో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో, ఎవరి గాడికి నువ్వు పో, నేను వచ్చా. నువ్వు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా పోతావు. నేను 4 రోజులన్నా కూర్చొని తెచ్చుకుంటా. 4 రోజులు కూర్చొని తెచ్చుకుంటాం. మాకు తెలుసు నా ఇంట తెచ్చుకోవాలో, మాకు కూడా తెలుసు. మేము కూడా నీ దగ్గరే చదువుకున్నా, రాజకీయం నీ దగ్గరే చదువుకున్నా, వేరే వాళ్ళ అక్కడ చదువుకోలే, నువ్వే నేర్పించావు. నీకు ఈసారి కడపలో మాట్లాడుతున్నా, ఈసారి ధర్నా చౌక్లో మాట్లాడతా. తెలుసుగా ధర్నా చౌక్ అంటే ఆయనకు బాగా తెలిసి అన్నో. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ మనకు ఒకటి ఉండాలి ధర్నా చౌక్ అని. ఈసారి ఆడ మాట్లాడతాం. ఇంతమంది కాదు, ఒక 50 మంది రైలు ఎక్కుతాం. రిజర్వేషన్ చేసుకొని 50 మంది రైలు ఎక్కి జంతర్ మంతర్ కాడ పెడతా. ఈసారి నీ చిట్టా పద్దులన్నీ ఫోటోలు తీసుకొని ఇంకా నువ్వు చూసుకో. నువ్వు ఊర్లో ప్రజల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయాలంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయి. మేము సామరస్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్ట ముందుకు వాళ్ళో మేము చేస్తాం. దయచేసి మీడియా వాళ్ళకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఇది ప్రజల సమస్య. ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు. నేను ఏ రాజకీయ పార్టీ నాయకునికి కూడా ఫోన్లు చేసి మా ఊర్లో సమస్యలు కూడా నేనైతే వివరించను కూడా. వాళ్ళే ఏమంటున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమిలో 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒకటి అడుగుతున్నా, సురేష్ నాయుడు గారు నీ వల్ల 5 మంది ఎమ్మెల్యేలకు చెడ్డ పేరయ్యా. నేను డైరెక్ట్ నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను నిన్న దీక్ష కూర్చున్నాం, మేమందరం దీక్ష కూర్చున్నాం, గలాట జరిగింది. ఏం జరుగుతుందని ప్రజల్లోకి పోయిందా? వీడియో పోయింది, ప్రెస్ నోట్ పోయింది, పొద్దున పేపర్లోకి వచ్చినాయి. పోట్లోతులో ఏం జరుగుతుంది? ఈ పోట్లోతుకి చెందిన బ్రదర్సు ఏ పార్టీ వాళ్ళని సామాన్య ప్రజలు అనుకుంటారా? అనుకొని ఒరే కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఇట్లా చేస్తున్నారా, ఆ ఊర్లో ఇంత ఇబ్బందులు పెడుతున్నారా ప్రజలను అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే 4 ఓట్లు పోతాయి. మాకు పోతాయా? పోతాయి. కరెక్ట్, ఖచ్చితంగా పోతాయి. నీ వల్ల మీదలో 5 మంది ఎమ్మెల్యేలకు ఇబ్బంది స్వామి, మా మొరాది. నువ్వెందుకు ఊరికే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? 5 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు ఏదో వాళ్ళ నియోజకవర్గాల్లో సాగు బతుకు ఎట్ట తెచ్చుకోవాలి, లెక్క ఎట్ట తెచ్చుకోవాలి, అభివృద్ధి ఎట్ట చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు ఎట్ట తీసుకొని పోవాలి అని వాళ్ళు ఆలోచనపడతా అంటే పొద్దున్న లేచాల్సి నీదొక సమస్య పోట్లదుర్తిలో. దయచేసి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాం, మీరు ఒకసారి పోట్లదుర్తి వచ్చి విజిట్ చేసిపోండి. తర్వాత పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వండి. ఎస్ సార్ వీళ్ళు మాట్లాడింది నిజం ఉంది, లేదు సురేష్ నాయుడు వాళ్ళని నిజం ఉందంటారా, మీరు వచ్చి చూసి పోయినాక నిర్ధారించండి. నిర్ధారించి మేము ప్రెస్ మీట్ అన్న పైకి రిపోర్ట్ ఇవ్వండి, అధికారానికి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వండి, సిఎస్ గారికి రిపోర్ట్ ఇవ్వండి, హోంమంత్రి గారికి ఇవ్వండి, గ్రామీణ శాఖ మంత్రి ముఖ్యంగా అసలైన గురించి మర్చిపోయాను పవన్ కళ్యాణ్ సార్ అండి, సార్ మీకు 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా, ఒకసారి ప్రోగ్రాం పెట్టుకో సార్. వాళ్ళ ఇంటికి అంతమంది మినిస్టర్లు వచ్చారు, మీరు ఒకసారి అధికార ప్రోగ్రాం పెట్టుకోండి సార్. మా ఊరు ఏం అవార్డు మాది ఉత్తమ పంచాయతీ అవార్డు తెచ్చినాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ దగ్గర. ఉత్తమ పంచాయతీ అవార్డు తెచ్చినాం ఢిల్లీలో. దాన్ని బేస్ చేసుకొని మా ఊరిలో ప్రోగ్రాం పెట్టు సార్ ఒకటి. నేను చెప్తా, నేను చూపిస్తా, అది నిజమా అబద్ధమో మీరనే చెప్పండి వాళ్ళకు. అయ్యా నువ్వు చేసేది తప్పు ఉంది, ఇది మనము ఊరిని కాపాడాల్సింది పోయి నువ్వు నీ అధికార బలాన్ని అంతా ఊరి ప్రజల మీద నువ్వు మోపుతున్నావని. నువ్వు ముందు పెన్నాని ఉందన్న చాలా, ఇది ఒకటి మీరు వేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. పెన్నానేది ఒడ్డున రెడ్ల కళ్యాణం అని ఈయనను భయపడిస్తే నేను వచ్చా, ఈయనను భయపడిస్తే ఇంకొక వస్తాడు. ఈ తారతమ్య రాజకీయం తప్ప ప్రజల మనసు గెలుచుకొని రాజకీయం చేయడు. ఆ ఊర్లో వేసే ఓట్లన్నీ కూడా భయపడేయ్యా. అయ్యా నీ కుటుంబంలో మీ తాతగారికి 5 మంది కొడుకులైతే, మీ నాయనకు 4 కొడుకులైతే, వాళ్ళ 5 మంది కూడా చాలా మంచోళ్ళు అయ్యా. నేను డైరెక్ట్ చెప్తాను, వాళ్ళు ఎవరి విషయాల్లో కానీ ఎప్పుడే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదంట. పెద్దోళ్ళు చెప్తా అంటారు కదా ఊర్లో, వాళ్ళు ఏదో బయట వ్యాపారాలు చేసుకొని వచ్చేవాళ్ళే అంట.
ఈయన పెద్ద ఆయన కొడుకులు ఇల్లు ఆ పెద్ద ఎవరైతే అంటారో ఫస్ట్ అయిపో కొడుకులు వీళ్ళ ఒక్కరేయా వాళ్ళ 5 మంది లేకల్లా మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా అందరూ బాగా మాట్లాడుతుంటారు అందరూ కలిసిపోతుంటారు వీళ్ళకొక్కరికి అహం మా దగ్గర లెక్కుంది అయినా అనిల్ అంబానీ గాడి కూడా లెక్కుంది స్వామి నాకేం పడింది అనిల్ అంబానీతో ఆయనది జియో ఉంది వాడుకుంటున్నాము లెక్క రీఛార్జ్ చేస్తే నీ నెట్ ఇచ్చాడే ఊరికి ఇస్తాడా నెట్టు ఎవరికైనా ఊరికి ఇస్తాడా రిలయన్స్ మార్ట్లో ప్రజలు ఎవరికైనా ఊరికి ఇస్తాడా నీ లెక్క నీకానే పెట్టుకో మనుషులతో మాట్లాడేది మనుషుల దగ్గర ప్రవర్తించే విధానము ఎట్లా ముందుకు పోవాలి రాజకీయంలో ఎట్లా ముందుకు పోవాలి 4 ఓట్లు ఎట్లా సంపాదించి దీని మీద పెట్టుకొని ఆయన నువ్వు నీకు మళ్ళా చెప్తానా నీకు 2 చేతులు అయితే దండం పెడతానా నువ్వు ప్రజల దగ్గరికి రాకుండా నువ్వు వేరేది ఏదైనా ఉంటే పనులు చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న ఇది కట్ చేయండి ఇది కట్ చేయండి అయిపోయిందా వైసీపీ ఉంటుంది టీడీపీ ఉంటుంది రెడ్డి గారి నుంచి 10 మందిని పెట్టుకుంటాడు ఎప్పటికీ తాతల తరాల నుంచి రెడ్డి గారిని 10 మందిని పెట్టుకోవడం 2 రెడ్డి గారికి తగు పెట్టడం కేసు పెట్టడం పంచాయతీ చేయడు కేసు పెట్టుకుంటాడు మీరిద్దరు కొట్టుకొని సావనరా నేను పైనుంచి తమాచొచ్చంట మీరిద్దరు జీవితంలో కలిసేది ఉండదు మీరు కలిసి రాజకీయం చేసేది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు అంటే విభజించు పాలించు మా అన్న రాజకీయం విభజించు పాలించు గ్రూప్ రాజకీయాలు పెట్టి నాశనం చేసినావు పార్టీని సిగ్గులేక గ్రూప్ రాజకీయాలు పెట్టి యాడ నువ్వు ఎమ్మెల్యేకి ఎంపీకి గెలుచాను ఈ జిల్లాలో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో రెడ్లు కాదా నిలబడింది నీకేమయ్యా నీకేమంత బాధ నరసింహారెడ్డి రెడ్డి కాదా శ్రీనివాసులరెడ్డి సార్ రెడ్డి కాదా భూపేష్ రెడ్డి రెడ్డి కాదా వరదారెడ్డి పెద్దాయన రెడ్డి కాదా వీళ్ళంతా వేరే పార్టీలో ఉన్నారా నీకేమయ్యా అంత బాధ తగులు పెడతావు వాళ్ళ కాళ్ళకే పొద్దున్న లేచాముంచి నీ గ్రూప్ రాజకీయాలు బయట అంటే పెట్టినావులే ఊర్లోకి వచ్చాడు వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతుంది 2 పెద్ద విగ్రహాలు ఉంటాయి ఊర్లో 2 ఊరంతా మెరవని జరుగుతుంది ఊరేగింపులో వాళ్ళ ఇంటికాడ ఫెడ్ లైట్స్ ఉన్నాయి దానికి పంచాయతీ డబ్బే వాడతాడు ఆడికి కరెక్ట్ వాళ్ళ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఆ లైట్లు అయిపోతాయి ఇప్పుడు ఊర్లో లాస్ట్ సంవత్సరం నిన్న గవర్నమెంట్ వచ్చినాక సిఐకి ప్రేయర్ పెట్టించి సిఐతో మెరవని రాకుండా చేయాలని చూశాడు అట్టే పోండి అని నేనేమంటున్నానంటే ఇక్కడ పోలీసు వాళ్ళని నిందించడంలో నేను ఇతని రాజకీయ దురుద్దేశపు ఆలోచనలు ఉంటుంది ప్రజలు సంతోషంగా అంటే సుల్లాడు ప్రజలు ఎప్పుడు కొట్టుకుంటా అనాలి కొట్టుకుంటానే కదా నాకు ఇబ్బంది ఉన్నదు నేను నవ్వుతాంట మహేష్ బాబు సినిమాల మాదిరి ఎస్జే సూర్య వాడు ఎవడో చచ్చిపోయాడు అనుకో అందరు ఏడు సంటాడా నవ్వుతంటాడు చూసినావు నేత్రానందం మా అన్నకి ఆనందం ఉంది నేత్రానందం మా అన్నకి ఆనందం ఉంది లైట్లు ఆపుతాడు కొట్టుకొని సావండి అని ఎవడన్నా దేవుడు మన ఇంటి ముందర నిలబడితే పో అంటామా ఎవరైనా సరే అయ్యా ఇది చూసే ప్రతి ఒక్కరిని అడుగుతానా మన ఇంటి ముందర ఊరేగింపులో దేవుడు నిలబడితే ఇంట్లో నుంచి టెంకాయి ఒక బిందె నీళ్లు తీసుకొని పోయి ఇంటి ముందర నీళ్లు పోసి టెంకాయలు కొడతామే వాళ్ళ ఇంటికాడ నాకు మీరు ఆపొద్దంటాడయ్యా ఇంత దౌర్భాగ్యుణ్ణి ఎక్కడ చూడలే నేను నిన్న సిగరెట్ తాగినాడు ఇంకా నేను వీడియో చూపించిన మీకు ఈ వీడియో ఫేస్బుక్లో కూడా పంపిస్తా సిగరెట్ తాగినాడు ఆ గుళ్ళో దానికే వివాదం జరిగింది నువ్వు సిగరెట్ తాగడం కరెక్టా నేను అడుగుతాను నిన్ను ప్రశ్నిస్తానా మీడియా సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తానా గుళ్ళో నువ్వు సిగరెట్ తాగడం కరెక్టేనా నువ్వు ముందు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పు తర్వాత వచ్చి కాంపౌండ్ వాళ్ళకి అలా మాట్లాడదాం నీ గురించి ఏందో నువ్వు ముందు క్షమాపణ కట్టి మళ్ళా నీకు 3 ఎకరాల 9 సెంట్లు కాంపౌండ్ కట్టేకి ఈసారి నిన్ను గుళ్ళేకి కూడా రానియను చూడు నేను థ్యాంక్ యూ ప్రెస్ కదా మామూలుగా లక్ష్మిరెడ్డి వెంకట శివారెడ్డి పడేపాటి లక్ష్మిరెడ్డి పడేపాటి వెంకట శివారెడ్డి
పడేపాటి వీరారెడ్డి, కంచెంరెడ్డి రామాంజన్ రెడ్డి, సారెడ్డి ఓబులరెడ్డి, నంద్యాల శివవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు. జయరామ్ రెడ్డి చదువుకునేవాడిగా చెప్తానా, పోట్లదుర్తిలో బ్రిటిష్ పాలన ఎవరన్నా చూడలేదంటే పోట్లదుర్తికి వచ్చి చూచురాండి, నేను చూస్తానా అంటే ఊహించుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు చరిత్రలో చదివేటప్పుడు బ్రిటిష్ కాలంలో పలానా పేరు చెప్పినప్పుడు ఓ ఆ పేరు ఈయనదేనా, ఈ నియంత పాలనలో గంటైనా ఏం చేస్తామయ్యా మేము. ఇప్పుడు మీరే కాపాడాల్సింది, మమ్మల్ని కాపాడాల్సింది ఇప్పుడు మీడియానే. మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారో రేపు పొద్దున మీడియా నుంచి వస్తారు. మీ నుంచి బయటికి పోతే అక్కడి నుంచి వస్తుంది ఇంకా స్పందనకు ప్రతిస్పందన.